హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆరాధ్య వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆరాధ్య 5th బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో నేను ఇంకా అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ మెమరీస్ అన్నీ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకనే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నారో నా చిట్టి తల్లులు. నార్మల్గా మనకి ఇంట్లో ఒక్కరి బర్త్డే అయితేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇలా సెలబ్రేట్ చేయాలి, అలా సెలబ్రేట్ చేయాలి, ఈ డ్రెస్ తీసుకోవాలి, అలా షాపింగ్ చేయాలి అనేసి. ఇంకా మా ఇంట్లో అయితే ఇద్దరిది ఒకేసారి కాబట్టి ఇంకా అసలు మా ఇంట్లో హ్యాపీనెస్ అయితే డబల్ అనమాట, డబల్ అయిపోయింది. సో డ్రెస్సెస్ ఫస్ట్ మేమైతే బర్త్డే అనగానే షాపింగ్ డ్రెస్సెస్ అనమాట. సో యాక్చువల్గా మాకు అన్నీ మేము అక్కడ షాపింగ్ మాల్ ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ ఇంచుమించు తిరిగామన్నమాట. అన్నీ ఉన్న కలర్సే ఉన్నవి. మాకు డిజైన్స్ నచ్చితే కలర్స్ రెండు సేమ్ ఉండవు. కలర్స్ రెండు పీసెస్ ఉన్నవి అయితే కలర్స్ మాకు నచ్చవు. ఇంకా అలా చాలా కష్టమైపోయిందనమాట. ఎట్టకేలకైతే ఇలా రెడ్ కలర్ వాళ్ళకి లేవు అనేసి రెడ్ కలర్వి 2 పీసెస్ దొరికితే ఇంకా ఇవి తీసేసుకున్నాము. సో ఇంకా డెకరేషన్ కూడా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మేమిద్దరమే కలిసి చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వీళ్ళందరూ వచ్చేసి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అనమాట. ఒకరు యూపీ వాళ్ళు ఉన్నారు, ఇందులో కేరళ వాళ్ళు ఉన్నారు, ఒడిస్సా వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వచ్చేసి మధ్యప్రదేశ్ వాళ్ళు అనమాట. హర్యానా వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఒక్కొక్కరు ఒక్కో స్టేట్ నుంచి ఉన్నారు. ఇందులో కొంతమంది ఇప్పుడు ఇక్కడ లేరు, పోస్టింగ్ వెళ్ళిపోయారు. సో వాళ్ళు పోస్టింగ్ వెళ్ళిపోయినా కూడా వాళ్ళ మెమరీస్ అయితే మాకు వీడియో రూపంలో ఇలా ఉండిపోయాయి. సో ఇంకా నేనైతే ఆ రోజు ఇలా రెడీ అయ్యాను, శారీ కట్టుకున్నాను అనమాట. ఇంకా ఇలా మధ్యలో ఒకసారి అయితే మా ఆయన లైట్స్ ఆఫ్ చేసే బాగుంటుంది వీడియోకి ఇంకా అనేసి అంటే కేక్ కట్ చేసే ముందు ఎందుకా అనుకున్నాను. సో తర్వాత మళ్ళీ లైట్ ఆన్ చేశాను. నాకు అప్పుడు అర్థమైంది, వీడియో తర్వాత చూసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ అందరూ వచ్చేసి పాపం గిఫ్ట్స్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అందరూ 2 సేమ్ తీసుకొచ్చారు. పాపం వాళ్ళకి ఎక్కడ దొరికాయి, ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుండి పిల్లలకి సేమ్ డ్రెస్సెస్ వేయడము, సేమ్ ఏదైనా సరే ఇద్దరికి ఏవైనా సేమ్ తీసుకుంటాం కదా. సో వాళ్ళకు కూడా అలా చూసి అలవాటు అయిపోయినట్టుంది పాపం. అందరూ సేమ్ అంటే సేమ్ గిఫ్ట్స్ తీసుకొచ్చారు. నేనైతే షాక్ అయ్యాను అనమాట గిఫ్ట్ చూసి. చక్కగా టెడ్డీ బేర్స్ వచ్చాయి. ఆరాధ్యకి 2 టెడ్డీ బేర్స్ తీసుకొచ్చారు. అండ్ బ్యాగ్స్ వచ్చాయి, డ్రెస్సెస్ వచ్చాయి అనమాట. సో వీళ్ళు మన తెలుగు వాళ్ళు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.